నాటకం అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం నాటకంతో ప్రపంచాన్ని మోహపరచినటువంటి మహాకవి కాళిదాసు కవికుల గురువుగా కీర్తించబడ్డాడు. గ్రీకు నాటకాలకు ప్రపంచంలో ఎంతో గిరాకీ ఉంది, మనందరికీ తెలుసు. అటువంటి గ్రీకు నాటకాల కంటే కూడా ప్రాచీనమైనటువంటి నాటక సాహిత్యం సంస్కృతంలో ఉద్భవించినాయి. అటువంటి సంస్కృత నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలం దాని కల్పనా శక్తిని, కాళిదాస మహాకవి యొక్క వర్ణనా చాతుర్యాన్ని, పాత్ర చిత్రణను పరిశీలించి, అనుభావించి, ఆస్వాదించి జర్మనీలో ఒక గొప్ప నాటకకర్త అయినటువంటి గోథే, ఆయన గేటే అని కూడా అంటారు, చాలా సుప్రసిద్ధ నాటకకర్త ఆయన. వారు స్వయంగా ఇంగ్లీష్లో అనువాదం చదివి సంతృప్తి చెందక సంస్కృత భాషను నేర్చుకుని అభిజ్ఞాన శాకుంతలం సంస్కృత నాటకాన్ని సంస్కృతంలోనే, అంటే ఒరిజినల్ టెక్స్ట్ చదివి అద్భుతమైనటువంటి అనుభూతికి లోనై కీర్తించాడు. అభిజ్ఞాన శాకుంతలం అనేది శకుంతల దుష్యంతుల యొక్క ప్రేమ ముడి భూనభస్సులకు, అంటే ఈ పొడనికి నింగికి కూడా ఒక ముడి వేసినట్టుగా ఉంది అని అద్భుతమైన వర్ణన చేశాడు. అలా దేశ విదేశీయులైన మహాకవుల్ని కూడా ఆశ్చర్యచకితుల్ని చేసిన అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాస మహాకవి మూలకథ, మహాభారతంలో ఉన్న మూలకథకి ఉదాత్తమైనటువంటి కల్పనలతో భారతీయ సంస్కృతిలో ఒక గృహస్థ ధర్మం ఎంత గొప్పది అనడానికి దుష్యంతుడు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదిగా మలిచి, దుర్వాసుని శాపం అనే దాన్ని కల్పన చేసి, దుష్యంతుడు శకుంతలను వివాహమాడినటువంటి విషయం మరిచిపోయి, ఆ తరువాత ఆ దుర్వాసుడు ఇచ్చినటువంటి శాప విమోచన ఉపాయాన్ని బట్టి ఉంగరాన్ని చూసి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటాడు అనేటువంటి ఒక అద్భుతమైన కల్పన ద్వారా నాయకుడికి ఉదాత్త లక్షణాన్ని ఆయన కల్పన చేసి, నాటక సాహిత్యంలో నాయకుడంటే ఇలా ఉండాలి అని చెప్పినటువంటి మహోజ్వల కవి, మహోదాత్త కవి కాళిదాసు. అందుకు నా కల్పనా శక్తి ఆశ్చర్యచకితులయ్యారు. అటువంటి అభిజ్ఞాన శాకుంతలంలో 4వ అంకం ప్రధానమైనది, అందులోనూ 4 శ్లోకాలు ప్రధానమైనవి. ఈ నాటకం ఇప్పుడు ప్రారంభమయ్యేది కణ్వ మహర్షి శకుంతలను అత్తవారింటికి పంపటానికి సంకల్పం చేశాడు. అమ్మాయికి నువ్వు సిద్ధంగమ్మన్నాడు. తలంటి పోసుకుంది శకుంతల, ఆశ్రమంలో కూర్చుంది. ఇక ఆవిడ్ని పంపించడానికి సిద్ధం చేస్తున్నాడు కణ్వ మహర్షి. అప్పుడు శకుంతల కణ్వ మహర్షి ఆశీస్సులు తీసుకుని బయలుదేరే ముందు ఒక అద్భుతమైనటువంటి సంభాషణాత్మకమైనటువంటి సన్నివేశం జరుగుతుంది. అక్కడ కణ్వ మహర్షి శకుంతలను పంపించేటప్పుడు స్వయంగా కన్న తండ్రి తన కూతుర్ని పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు ఎటువంటి బాధకు లోనవుతాడో, హృదయ వేదనకు గురి అవుతాడో, ఆ అప్పగింతల సమయంలో ప్రతి తెలుగువాడి ఇంట్లో కూడా కంటి వెంట నీరు ఎలా చిలుపుతుందో, ఏ విధంగా ఆ ఘట్టం మనల్ని కదిలించి వేస్తుందో, అటువంటి రసవత్తరమైనటువంటి సన్నివేశాన్ని సృష్టించిన వాడు కాళిదాసు. అతలం నాటకంలోని నాంది శ్లోకంతో ప్రారంభమవుతుంది. సూత్రధారుడు వచ్చి నాంది శ్లోకంతో అభినయించి ప్రారంభిస్తాడు. యా సృష్టి స్రష్టురాద్యా వహతి విధిభూతం అనేటువంటి శ్లోకం. ఇది పరమేశ్వరుడి యొక్క 8 రూపాలను వర్ణించేది. కార్తీక మాసం పరమేశ్వర స్వరూపమైనటువంటి కార్తీక మాసంలో ఆ మహాకవి అందించిన నాంది శ్లోక ప్రదర్శనతో నాటకానికి ఈ రోజున నాంది పలకబోతున్నాం. తర్వాత శకుంతల వచ్చి ఆసీనురాలవుతుంది తలంటి పోసుకుని. ఆమెను
ఆశీర్వదించడానికి వృద్ధ తాపసులు ఇచ్చేస్తారు. వారు ఆమెను ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తరువాత ఆమెకు ప్రాణప్రదలైన చెలికత్తెలున్నారు, స్నేహితురాళ్ళు. అనసూయ, ప్రియంవద చాలా గొప్ప క్యారెక్టర్స్ ఇవి, మూల కథలో లేని క్యారెక్టర్స్ ఇవి. అనసూయ, ప్రియంవద అని కాళిదాసు సృష్టించిన పాత్రలు ఈ రెండు కూడా. అటువంటి ఈ ఇద్దరూ కూడా వచ్చి శకుంతలకు సహజ సిద్ధములైనటువంటి అలంకారాలు అలంకరిస్తారు. అవన్నీ కూడా ఆ ఆశ్రమంలో ఉండేటువంటి చెట్టు ఇచ్చినవి. ఒక చెట్టు పెరడుతో చేసినటువంటి మంగళ్యం అంటే చక్కటి పట్టు వస్త్రాన్ని ఇస్తుంది, ఇంకో చెట్టు హారం ఇస్తుంది, ఇంకో చెట్టు వడ్డాణం ఇస్తుంది. ఇట్లా ఇవన్నీ అలంకరిస్తారు. ఆ అలంకరించిన తరువాత అక్కడ ఈ అలంకారాలన్నీ అలంకరించుకున్న తరువాత కణ్వ మహర్షి ఇచ్చేసి శకుంతలను ఆశీర్వదించి పంపించేటప్పుడు ఆయన నోటి వెంట జాలువారినటువంటి 4 శ్లోకాలు అత్యద్భుతమైనటువంటివి. ఈ రోజే శకుంతల అత్తవారింటికి వెళుతోందా, ఈ విషయం తలుచుకుంటే నా హృదయం చాలా గడ్డగట్టినటువంటి శోకంగా మారిపోతోంది. ఉత్కంఠ నా హృదయాన్ని నింపివేస్తోంది. నా కంఠము గద్గదిగమవుతోంది. నా కన్నులన్నీ కూడా చెమర్చుకున్నాయి అని ఎంతో బాధపడతాడు ఆ ఋషి. అలాగే నేనే ఇంత బాధపడుతూ ఉంటే లోకంలో గృహస్థులైన వారు ఇంకెంత బాధపడతారు అనుకుంటాడు. ఇలా ఆయన శకుంతల దగ్గరకు తీసుకుని ఎంతో ఆనందంగా, ఒకవైపు ముప్పిరిగొంటూ ఉన్నటువంటి దుఃఖంతో ఆమెను శారంగరవుడు అనే తన శిష్యుడికి, తన దగ్గరే ఆశ్రమంలో ఉండే గౌతమి అనే వృద్ధ తాపసికి అప్పగించి పంపిస్తాడు. ఈ లోపుగా శకుంతల అక్కడ తాను స్వయంగా పెంచినటువంటి పూల తీగను, పక్షుల్ని, అలాగే జింకల్ని అన్నింటినీ వదలలేక ఆవిడ ముందుకు అడుగులు వేస్తూ వెడుతూ ఉంటుంది. ఇది గుండెల్ని బరువెక్కించే ఘట్టం. ఇది సంక్షిప్తంగా మీ ముందు ఉంచినటువంటి సారాంశం మాత్రమే. ఇది సంస్కృతంలో ఉన్న ఆ పదాలను మీరు చక్కగా ఆలకించండి, ఈ రూపకాన్ని తిలకించండి. కాళిదాస మహాకవి కళా మందిరంలో కాసేపు విహరించండి. సంస్కృత మాతృదేవతా చరణ కలంకల రావాలతో పులకరించండి. మీకు స్వాగతం సంస్కృత భారతి పలుకుతోంది. అదిగో శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ గాజ వెంకట సుబ్రహ్మణ్యం మిత్రులు తన బృందంతో ప్రదర్శించబోతూ ఉన్న శకుంతల ప్రస్థానం అనే ఈ అభిజ్ఞాన శాకుంతల నాటక ఘట్టాన్ని మీరందరూ అందుకుంటున్నారు. వహతి విధిభూతం యా హరితే వహతి విధిభూతం యా హరితే యా చ పుత్రీ యా చ పుత్రీ ये द्वे कालं विधत्तः ये द्वे कालं विधत्तः श्रुतिविषयगुणा या स्थिता व्याप्य विश्वम् श्रुतिविषयगुणा या स्थिता व्याप्य विश्वम् यामाहुः सर्वभूत प्रकृतिरिति यामाहुः सर्वभूत प्रकृतिरिति यया प्राणिनः प्राणवन्त
యయా ప్రాణినః ప్రాణవంతనః ప్రత్యక్షాభిః ప్రపన్నః తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః ప్రత్యక్షాభిః ప్రపన్నః తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః ఈశః ఈశః ఈశః.
त्यज्यस्य कुन्तले यास्य त्यज्यस्य कुन्तले हृदयं संस्पृष्टमुत्कण्ठया हृदयं संस्पृष्टमुत्कण्ठया कण्ठस्तम्भित बाष्पवृत्तिकलुषः कण्ठस्तम्भित बाष्पवृत्तिकलुषः चिन्ताजडं दर्शनम् चिन्ताजडं दर्शनम् वैक्लव्यं मम तावदीदृशमहो वैक्लव्यं मम तावदीदृशमहो स्नेहादरण्योकसः स्नेहादरण्योकसः पीड्यन्ते गृहिणः पीड्यन्ते गृहिणः कथं नु तनया विश्लेष दुःखैर्नवैः कथं नु तनया विश्लेष दुःखैर्नवैः आचारं तावत् प्रतिपद्यस्व ययातेरिव शर्मिष्ठा भक्तुः बहुमता भव भक्तुः बहुमता भव सुतं त्वमपि सम्राज्यं चक्रवर्तिनमाप्नुहि चक्रवर्तिनमाप्नुहि पुत्र सारंगरवः सारंगरव भगिन्याः मार्गमादेश पातु न प्रथमं व्यवस्यति पातुं न प्रथमं व्यवस्यति जलं युष्मास्वदीकेषु जलं युष्मास्वदीतेषु नागते प्रियमण्डनापि भवतां स्नेहेन नायत्ते प्रियमण्डनापि भवतं स्नेहेन
भवत्युत्सवः आद्ये वत्प्रसव प्रसूति समये यस्या भवत्युत्सवः सेयं याति शकुन्तला सेयं याति शकुन्तला पतिगृहं सर्वैरनुज्ञायता सर्वैरनुज्ञायता సోదరి వనజోష్ని ప్రత్యాలింగమా అద్య ప్రవృత్తి अहं दूरवर्तिनि ते भविष्यामि सख्यो एषा द्वयोरपि मां हस्तनिक्षेपः अयं जनः इदानीं तस्य हस्ते समर्पितः अहो सन्निहित देवता तपोवन तरवः प्रतिपत्तिपूर्वकमियं सामान्य प्रतिपत्तिपूर्वकमियं दारेषु दृश्यात्वया दारेषु दृश्यात्वया भाग्यायत्तमतत्परं न खलु तद्वाच्यं वधूबन्धुभिः न खलु तद्वाच्यं वधूबन्धुभिः राजायां शकुन्तलायां पुरस्कृत्य वक्तव्यम् वृत्तितः सन्देशः शुश्रूषस्व गुरु कुरु प्रिय सखी वृत्तिं सपत्नीजने कुरु प्रिय सखी वृत्तिं सपत्नीजने भक्तुः विप्रकृतापि रोषणतया भक्तुः विप्रकृतापि रोषणतया मास्म प्रतीपं गमः मास्म प्रतीपं गमः भूयिष्ठं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सिकिनी भूयिष्ठं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सिकिनी यां त्येवं गृहिणी
యాంత్యేవం గృహిణీపదం యువతయో వామాగ కులస్యాధయః వామాగ కులస్యాధయః कथं वा गौतमी अद्धोहि कन्या परकीयैव अद्धोहि कन्या परकीयैव तामन्य सम्प्रेष्य परिग्रहीतुः तामन्य सम्प्रेष्य परिग्रहीतुः जातो ममायं विशदः प्रकामम् जातो ममायं विशदः प्रकामम् प्रत्यर्पितन्यास इवान्तरात्मा प्रत्यर्पितन्यास इवान्तरात्मा శకుంతలా ప్రస్థానం అనే అభిజ్ఞాన శాకుంతలం చతుర్థాంకంలో ఉన్నటువంటి ఆ 4 శ్లోకాలతో కూడిన ఒక రసవత్తర సన్నివేశాన్ని మీ ముందు ఉంచాం. ఇందులో కన్నుడుగా కళారత్న డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారు, శకుంతల ఆదిరాజు హృతిక, అనసూయ, తిరునగరి సుచిత, ప్రియంబర, కంబాలపల్లి జాశ్వత, గౌతమి, వడ్లమూడి జ్ఞానదర్శ, శారంగరవుడు, కొట్టె తన్మయశ్రీ, మునిపత్రుల్లో చాగంటి అనన్యారెడ్డి, పులి మయూఖానాయుడు, సూత్రధారుడు కొట్టె తన్మయశ్రీ. ఈ రూపకానికి నేపథ్య సంగీతం
గానం అందించినటువంటి వారు శ్రీమాన్ తిరునలూరి శ్రీహరి బాబు క్యాషియర్, అలాగే సోదరి చొన్నలగడ్డ భువనేశ్వరి మేకప్ రూపశిల్పి ఆచార్య. సమ్మా అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వారిని సత్కరించుకునే ముందు ఈ రూపకాన్ని తిలకించినటువంటి మా మిత్రులు శ్రీమాన్ కుదుమెళ్ళ శ్రీ కులనాథ స్వామితో అభిప్రాయం తెలియజేస్తారు. కావ్యేషు నాటకం రంజం. పూర్వకాలంలో మన పూర్వీకులందరూ కూడా ఆనందించింది నాటకాలు చూసి, హరికథలు విని, బుర్రకథలు విని, ఇలాంటి వాటి ద్వారా అద్వితీయమైనటువంటి సాహిత్యాన్ని, నీతిని మన వాళ్ళు గ్రహించారు. ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి మహాకవి కాళిదాస మహాకవి, దానిలో ప్రఖ్యాతిగాంచినటువంటి నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దానిలో ఉన్నటువంటి 4 శ్లోకాల యొక్క సారరూపమైనటువంటి ప్రదర్శనను ఆయన గారి జయంతి రోజున మనమంతా కూడా మా సోదరుడు దీక్షితుల వారి యొక్క స్వయం నేతృత్వంలో ఆయన దగ్గరుండి ఈ రకమైనటువంటి స్క్రిప్ట్ అంతా రాసి డైలాగులు ఏ రకంగా అభినయించాలో అభినయాన్ని తెలియచెప్పి, తనకు కన్నబిడ్డ లేకపోయినా ఒక బిడ్డను, ఆడబిడ్డ లేకపోయినా ఒక ఆడబిడ్డను అత్తవారిని పంపించే మానసికమైనటువంటి స్థితి ఏ రకంగా ఉంటుందో తాను అనుభవించి శకుంతల పాత్ర ద్వారా మనందరికీ కూడా చూపించడం జరిగిందన్నమాట. ఇది ఒక అద్వితీయమైనటువంటి అంశం. అందరికీ అర్థం కాకపోవచ్చు దానిలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా. స్టేజీ మీద ఉన్నటువంటి నటులందరూ కూడా అద్వితీయంగా హావభావ విన్యాసాలు, ఆంగికం, వాచకం, ఆహార్యం, నాటకానికి 3 ప్రధానమైనటువంటి అంశాలు. ఈ 3 ఉంటేనే నటుడుగా ప్రేక్షకులలో రసోత్పత్తిని కలిగింపజేస్తారు. ఆ రసోత్పత్తిని కథల్ని కూడా కూర్చోబెట్టారు అందరినీ కూడా. అందుకని మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, మంగళాశాసనాలు, వర్ధత, అభివర్ధత. అందరికంటే కూడా వెనకాల సూత్రధారి, పాత్రధారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి స్క్రిప్ట్ పద్యాలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి విశేషాలు కానివ్వండి, అర్థం కాకపోయినా హృదయాన్ని ఆకట్టుకునే విధంగా అభినయ రూపంలో వాళ్ళంతా కూడా చూపించారు. కాబట్టి మన సంపద గొప్పది, మనం గొప్పవాళ్ళం. ప్రపంచ దేశాల్లో తల ఎత్తుకు తిరిగేటువంటి సంస్కృతి, సంప్రదాయం మన భారతదేశంలో ఉన్నది సగర్వంగా చెప్పుకుంటానికి ఈ నాటకాలే, ఈ సాహిత్యమే మనకి ప్రసిద్ధని చెప్పి సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈనాడు మహాకవి తేషాం యశఃకాయే జరామరణజం భయం నాస్తి, అలాంటి మహాకవులకు ముసలితనము, మరణము అనేటువంటి భయం లేదు. వాటికి చిరంజీవులే. వారి కావ్యాలు మనం అంతా చదువుతున్నాం. ఇంకా ఇప్పటికీ కూడా ఇలాంటి పెద్దలు ఆ సంస్కృత భాషా పోషణ ద్వారా దాన్ని జీవింపజేస్తూ మన భాషా సంస్కృతిని వికసింపజేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతావిష్కరణ గావిస్తూ సమస్త సన్మంగళాన్ని సంస్థ. ఇప్పుడు ఒక కవిగా, నాట్య సంగీత మర్మజ్ఞుడిగా మీ అందరికీ సుపరిచితులైనటువంటి మా మిత్రులు భూసురుపల్లి వెంకటేశ్వర గారు. మీరు హృదయ స్పందన చెప్పండి, మరి చెప్పండి. ప్రయత్నం ఇది మన్నించండి. అందరికీ నమస్కారం. ఒక విషయం ఏంటంటే, ఎక్కడ జీవితం ఉంటుందో అది మాత్రమే జీవితకాలం ఉంటుంది. ఎక్కడ జీవితం ఉంటుందో. ఈ 4 శ్లోకాలు ఎందుకు ప్రసిద్ధం అయ్యాయంటే,
అక్కడ జీవితం ఉంది కాబట్టి. కన్నూని కూతురుని అత్తవారింటికి పంపించే కన్నూని గోర్వెచ్చని కన్నీరు జీవితం. ఆ కన్నీరు ప్రవహించేటువంటి స్థితి అక్కడ ఉంది. అది మాత్రమే ఎందుకు ప్రసిద్ధమైంది అంటే అక్కడ జీవితం ఉంది కాబట్టి. ఈ రాజు వర్ణనలు లేకపోతే ఇంకొక వర్ణనలు ఉండడం అంతా తర్వాత విషయం. ఎక్కడ ఏ 4 శ్లోకాల్లో లైఫ్ ఉందో, ఆ జీవితం అందరూ అన్వయించుకోవడానికి వీలుందో, అక్కడ కణువుడు తన కూతుర్ని పంపిస్తూ ఉంటే ఆయన సొంత తండ్రి కాకుండా కూడా సొంత తండ్రి అయి బాధను అనుభవిస్తూ ఉంటే మనందరము కూతుళ్లను అత్తవారింటికి పంపించిన దృశ్యం మనకి అవగతం అవుతుంది, మన మనసులోకి వస్తుంది. అటువంటి దృశ్యాన్ని ఏరి ఇవాళ ప్రదర్శింపజేసిన సంస్కృత భారతి మా ఏమనాలో తెలియదు, గురు సోదరుడో లేకపోతే ఇంకేమనాలో తెలియదు, దీక్షిత్ ఆయన నేతృత్వంలో ఇది జరిగింది. సుబ్రహ్మణ్యం ఏదైనా చేయగలరు. ఒక్క మాట కొంచెం ఎగ్జామినేషన్ అనుకోకండి. గుంటూరుకి మనందరికీ అదృష్టం సుబ్రహ్మణ్యం. ఎక్కడ సంప్రదాయాన్ని అటు ఇటు కాకుండా నాట్యం చెప్పడం, నాట్యం చేయించడం, రూపకాన్ని మలచడం సుబ్రహ్మణ్యానికే తెలుసు. ఆ అబ్బాయి ఆ సాయి మందిర ఆర్ట్స్ అకాడమీ ఎంత గొప్పగా పనిచేస్తుందో ఇప్పుడు మీరంతా చూశారు. నా అదృష్టం ఏమిటంటే దానికి అధ్యక్షుడు కావడం. ఇటువంటి సన్నివేశాలు నేను దీక్షితులు చెప్పేది ఏమిటంటే ఆయన ఇంకా భాసుడి నాటకాల్లోంచి, శ్రీహర్షుడు నాటకాల్లోంచి, నృత్యగణికం అసలు ఆ రోజుల్లో సంస్కృతమే సాగుతున్న రోజుల్లో, సంస్కృతమే సాహిత్యం అనుకుంటున్న రోజుల్లో నన్నయ్య గారు తెలుగు చేయడం అనేది గొప్ప సాహసం, విప్లవం. ఈ రోజుల్లో బతుకుంటే ఆయన శ్రీశ్రీ గారికి పక్కన ఉండేవాడేమో, అంత విప్లవం. అలాగే సంస్కృత వాంగ్మయం అంతా కూడా ఆకాశ మార్గంలో సాగుతున్న రోజుల్లో మట్టి బండి అని పేరు పెట్టడం, నృత్యకటికం. సంస్కృతంలో మట్టి బండి, తెలుగు చేస్తే మట్టి బండి అని పేరు పెట్టడం గొప్ప రివల్యూషన్. ఎంత భూమి మీదకి వచ్చిందో, ఎంత భూమి మీదకి వచ్చి వ్యవసాయం కూడా మట్టి బండి అని పేరు పెట్టడంలో ఇమిడి ఉంది. మన వ్యవసాయం కూడా ఇమిడి ఉంది అందులో. అటువంటివన్నీ కూడా ఇట్లాగే చేయిస్తూ ఉంటే మనం ఆనందిద్దాం, మన అదృష్టం అనుకుందాం. అందరికీ చేయించిన వారికి, ఈ స్క్రిప్ట్ నడిపిన వారికి, ఇంత బాగా నడిపించినటువంటి మా పిల్లలందరికీ, సుబ్రహ్మణ్యానికి అందరికీ కూడా నేను మంగళాశాసనాలు పలుకుతూ సెలవు. నమస్కారం. చాలా సంతోషం. ఈనాడు ఈ కార్యక్రమంలో పాత్రధారులుగా మనందరికీ కూడా మన హృదయాలు రసప్లావితం చేసినటువంటి వారికి సంస్కృత భారతి అంటే ఇది సంస్కృత భారతి, సాయి మంజీరా, కూచిపూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త నిర్వహణ అయినప్పటికీ కూడా సంస్కృత భారతి తరఫున చిరు సత్కారం అన్నమాట. అంటే కళాకారులకి ఆ ఉద్దేశంతో మొట్టమొదటిగా సత్కరించుకోవడానికి ముందు వేదికను అలంకరించి వారిని సత్కరించవలసిందిగా ఇద్దరు ప్రముఖుల్ని మస్తానయ్య గారిని కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా చిట్టిపోతి మస్తానయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమంలో నేపథ్య సంగీతం, సంగీత
గానం అందించినటువంటి వాళ్ళిద్దరు శ్రీమాన్ తుంగలూరు శ్రీధర్ బాబు. శ్రీమతి జొన్నలగడ్డ భువనేశ్వరి, రూపశిల్పి ఆచార్య, శకుంతలగా రాణించిన ఆదిరాజు కృతిక, అనసూయ, పట్టుకోండి సార్. అదే చెలికత్తె అనసూయ, తిరునగరి సుజిత, ప్రియంబద, చెలికత్తె ప్రియంబద, కంభాలపల్లి శాశ్వత, శాశ్వత, గౌతమిగా పాత్రధారిణి వడ్లమూడి జ్ఞానదర్శ, శారంగరుడు పొట్టె తన్మయశ్రీ, శారంగరుడు సూత్రధారుడు రెండు పాత్రలు రాణించింది. ఏంటి నిమిషాలు కదా? మునిపత్రులు చాగంటి అనంగారెడ్డి, పులి మయూఖానాయుడు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మేమందరూ సంస్కృత భారతి కుటుంబ సభ్యులమే కాబట్టి మరి మస్తానే గారి చేతుల మీదుగా పరమాత్మ ప్రసాదాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకున్నాం.
ఓకే